ఫైనల్ ఇయర్కి వచ్చి 2 months అయ్యిందో లేదో మరో 2 months లో ఎగ్జామ్స్ అంట. నేను ఈ కాలేజ్ జాయిన్ అయ్యే కొత్తలో నా బీటెక్ ఎప్పుడు అయిపోతుందా అని అనుకున్నా. అలాంటిది ఒక 2 months లో కాలేజ్ లో ఉండమంటే ఏదోలా. ఎందుకంటే ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలేజ్ కి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు మన కాలేజ్ లో మనతోనే తిరిగిన ఫ్రెండ్స్ ఇంకో 2 months లో విడిపోతారు. ఎప్పుడు ఏ పని చేసినా ఫ్రెండ్స్ అందరం కలిసే చేస్తారు. ఇంకా కాలేజ్ నుంచి వెళ్ళిపోతే ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఈ క్షణం ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి కాలేజ్ లో ముచ్చట్లు పెట్టుకోవచ్చు. బట్ కాలేజ్ అయిపోయిన తర్వాత కలుస్తాం అనుకుంటాం కానీ కలవలేదు. ఇంకా డైలీ మన క్లాస్ లో ఏ మెమోరీస్ అయితే క్రియేట్ చేసుకున్నామో అదే క్లాస్ రూమ్ కొన్ని రోజుల తర్వాత ఎంటీగా మారిపోతుంది. మళ్ళీ రోజు చదువుకోరా అని టీచర్లు తిట్టిన తిట్లు ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే వినలేదు. క్లాస్ లో టీచర్లు ఉన్నప్పుడు చేసిన గోల, క్లాస్ లో టీచర్లు ఉన్నప్పుడు ఆడే గేమ్లు, ఇకపై ఇవేమి చేయలేదు. కాలేజ్ అయిపోయిన తర్వాత క్యాంటీన్ లో ముచ్చట్లు, కాలేజ్ లో పంపించకపోతే గోడ దూకడాలు, కాలేజ్ లో అమ్మాయిల గురించి గొడవ, అమ్మాయిలతో నైట్ టైం చాటింగ్ లో, కాలేజ్ కి లేట్ గా వస్తే సార్స్ తిట్లు, ఫెస్ట్ లో మనం చేసే డాన్స్ లో అమ్మాయిల గురించే కాలేజ్ కి వచ్చిన రోజులు, కాలేజ్ కి లేట్ గా వస్తే ఐడి కార్డులు తీసుకోవడం, అక్కడ తెచ్చిన బాక్స్ ముగ్గురు షేర్ చేసుకుని తినడం, ఎగ్జామ్స్ టైమ్ లో ఫస్ట్ బెంచ్లు పడతామా లాస్ట్ బెంచ్లు పెడతాం అనే టెన్షన్ లో, స్లిప్స్ పెట్టి ఎగ్జామ్స్ రాయడం, దొరికిపోతే అమ్మాయిల ముందు పరుగు పోవడం, ఇక వేరే బ్రాంచ్ కి మన బ్రాంచ్ కి పోటీగా గేమ్స్ ఆడడం, రికార్డు అబ్జర్వేషన్ కరెక్షన్ కోసం చేసే యుద్ధాలు, ఫీజులు కట్టడం కోసం మనం పడే పాటలు, మన పక్కనున్న ఫ్రెండ్ 4-5 అమ్మాయిలతో పులిహార కలుపుతూ ఉంటాం. మనకు కూడా చాలా రోజుల నుంచి ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాం. అలా చూస్తూ ఉంటే కొన్ని రోజులు కాలేజ్ అయిపోతుంది తప్ప మనం ఏమీ చేయలేము. అందుకని కాలేజ్ అవ్వక ముందే ఏదో ఒక రోజు చెప్పేసి, లేకపోతే తను కూడా కొన్ని రోజులకు వెళ్ళిపోతాది. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ రమ్మన్నారు. చెప్పాలంటే మనం ఈ 4 సంవత్సరాల్లో క్రియేట్ చేసుకున్న మెమోరీస్ చాలా ఉన్నాయి. ఎంత మంచి మెమోరీస్ గిఫ్ట్ గా ఇస్తుంది మన కాలేజ్ అనేది. లేకపోతే ఇలాంటి మంచి మెమోరీస్ క్రియేట్ చేసుకోవడానికైనా కాలేజ్ లో జాయిన్ అయిపోతుంది. ఇంకా చెప్పుకోవాలంటే బయట హాస్టల్లో ఉండకుండా రూమ్ తీసుకొని మరీ వండుకొని వంట బాగోకపోయినా అడ్జస్ట్ అయ్యే తినే రోజులు, ఇంట్లో వాళ్ళ ఖర్చులకు డబ్బులు అడగలేక క్యాటరింగ్ కి వెళ్లే రోజులు, డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంచెంగా సెట్ చేసుకొని మరీ అని ఆర్డర్ పెట్టి మరీ తినే రోజులు, రేపు ఎగ్జామ్ అనగా ఒక్క రోజు నైట్ లో ప్రిపేర్ అయ్యే రోజులు, ప్లేస్మెంట్స్ వస్తాయా లేదా అనే టెన్షన్ లో, మన ఫ్రెండ్స్ లో ఎవరి బర్త్డే అయినా కాలేజ్ గేట్ బయట గుడ్లతో కొట్టే రోజులు. చెప్పుకోవాలంటే ఈ 4 సంవత్సరాల్లో మనం క్రియేట్ చేసుకున్న మెమరీస్ చాలా ఉంటాయి.